బీహార్కి సంబంధించినటువంటి ఫలితాలు మనకి ముందుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే జూబ్లీ హిల్స్కి సంబంధించి మాత్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉంది. 101 పోస్టల్ బ్యాలెట్లు ఈసారి హోమ్ ఓటింగ్ కావచ్చు, లేక పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, కలిపి 101 మాత్రమే ఈసారి నమోదయ్యాయి జూబ్లీ హిల్స్లో. అయితే వాటికి సంబంధించిన ఫలితం మనకు ముందుగా వెల్లడి కాబోతోంది. దాంతోపాటుగా ఫస్ట్ రౌండ్ అనేది షేక్పేట్ డివిజన్కి సంబంధించి రాబోతోంది. షేక్పేట్ డివిజన్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఫలితం మనకి ముందుగా మరొక 25 నుంచి 30 నిమిషాల్లో వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, కౌంటింగ్ ప్రాసెస్. కానీ ఫలితం మాత్రం ఆచితూచి వెల్లడించడం కోసం అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 2 పార్టీల వైపు నుంచి ఒత్తిడి ఆ స్థాయిలో ఉంది అనేది మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అందుతున్నటువంటి సమాచారం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా రికార్డ్ చేయడం కోసం సీసీటీవీని ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లుగా గతంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేలని రంగంలో దించింది బీఆర్ఎస్ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపు పట్ల పూర్తి ధీమాగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 45,000 ఓట్ల మెజారిటీతో తాను గెలవబోతున్నానని చెప్పి ప్రకటించేసుకున్నారు కూడా. అంత కాన్ఫిడెన్స్ కనబడుతోంది ఆయనలో. మరి ఆయన కాన్ఫిడెన్స్ నిజమవుతుందా లేదా మరికొద్ది క్షణాల్లో తేలబోతుంది. బీహార్కి సంబంధించి మాత్రం ఎన్డీఏ ఇప్పటికే 30 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్.